హాయ్ హలో నా పేరు లింగస్వామి మోటే. నేను రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఒక 7 ఇయర్స్ నుంచి ఉండడం జరిగింది. అయితే మీరు ఒకసారి గమనించండి, అంటే మనకు రియల్ ఎస్టేట్ చేయడానికి రియల్గా ఏంటంటే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఎన్నో క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళకంటే కూడా అంటే మనం మంచిగా అంటే మనం వెల్ సెటిల్ కావడం జరుగుతుంది. అనుకున్న లక్ష్యాలు అతి త్వరగా సాధించడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, మనకు వంట కూడా మనకు బక్షిలాగా వంట చేయలేము. మనం ఇంకా ఐఏఎస్ లాగా కూడా మనం ఇప్పుడు బుక్స్ చదువుకొని ఐఏఎస్లు కాలేం, ఐపీఎస్లు కాలేం, ఒక డాక్టర్లు కాలేం, డ్యాన్స్ చేయలేం, పాటలు పాడలేం, అంటే మనం రన్నింగ్ కూడా పీటీ ఉషలాగా రన్నింగ్ కూడా చేయలేం, క్రికెట్ కూడా ఆడలేం. అయినా సరే వీళ్ళందరికంటే కూడా అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకున్నా కూడా వీళ్ళు ఎంతైతే వీళ్ళ కెరియర్లో ఎంత నేమ్ అండ్ ఫేమ్ సంపాదించగలుగుతారో మనం కూడా కేవలం ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ద్వారా మాత్రమే ఖచ్చితంగా మనం వాళ్ళకంటే కూడా మనం ఒక రేంజ్ లో ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఈరోజు చూడండి, అంటే 90 డేస్ లో రియల్టర్స్ ఒక సామాన్య నుంచి కెరీర్ మొదలుపెట్టి రియల్గా ఏంటంటే మనకు క్రికెటర్ల కంటే సినిమా స్టార్ల కంటే కూడా ఎక్కువ సంపాదించడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనకు కూడా ఎలాంటి క్వాలిఫికేషన్ లేవని చెప్పి లేదా ఏజ్ అయిపోయిందని చెప్పి అంటే మనకు ఏదో మిడిల్ క్లాస్ లో ఉన్నాం కదా మనకెక్కడ పెట్టుబడి అని చెప్పి మీరు డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. మీరు గనక మీకంటూ లక్ష్యం గనక ఉంటే మాత్రం కంపల్సరీ అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకున్నా సరే షార్ట్ టైంలో అన్ని క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళకంటే కూడా అంటే మీరు క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళని అగౌరవపరచడం కాదు, వాళ్ళకంటే కూడా ఎక్కువ తీసుకునేటటువంటి అవకాశం మనకు రియల్ ఎస్టేట్ ద్వారా ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మనకి ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తలేదు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తలేదు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తలేదు అని మనం డిసప్పాయింట్ కాకుండా మీరందరూ కూడా కార్పొరేట్ రియల్ ఎస్టేట్లోకి రండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు మనం సాధించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.